అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ గారి పిఏ ఓకే టీవీ సావ్యకి వార్నింగ్ ఇచ్చిందట. వాట్సాప్లో చాటింగ్ చేసిందట. చాటింగ్కి సంబంధించినటువంటి అన్ని స్క్రీన్ షాట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సావ్యక్క మనకి స్క్రీన్ షాట్స్ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా నేను లాస్ట్కు మీకు నేను వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా, కొన్ని చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తే. ఎందుకంటే ఒక్కొక్క స్క్రీన్ షాట్ పారాగ్రాఫ్ లెక్కనే ఉన్నది, పారాగ్రాఫ్ లెక్క. ఎగ్జామ్ పేపర్లో పారాగ్రాఫ్లు రాస్తాం కదా, అట్లున్నాయి స్క్రీన్ షాట్లు. కాబట్టి నేను ఇవి లాస్ట్కు మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ఓకే టీవీ సావ్యకు కొండా సురేఖ వాళ్ళ పిఏ వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంది? మరి వార్నింగ్ అని చెప్పి సావ్యక చెప్తున్నది. ఆ కథ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటే, కొండా సురేఖ గారు సెక్రటేరియట్లో శ్రీధర్ బాబు కొండా సురేఖ గారు ఏదో మీటింగ్లో ఉంటే, ఆ మీటింగ్లో కొండా సురేఖ గారు శ్రీధర్ బాబు తోటి అడుగుతుంది ఏమని, మా అన్నయ్య వాళ్ళ మనమడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండు, మీ దాంట్లో ఏదన్నా జాబ్ ఉంటే పెట్టిస్తారా అన్న అని చెప్పి కొండా సురేఖ గారు శ్రీధర్ బాబుని అడిగింది. అడిగినప్పుడు శ్రీధర్ బాబు పెట్టిద్దాం, ఏముంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒక పెట్టిద్దామని అంటాడు. అంటే మీరు ఉద్యోగాలు అట్లెట్లు ఇస్తారు, పెట్టిద్దామని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు కష్టపడి చదివినటువంటి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాల కోసం ఫైళ్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు. మీరు ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మా అన్న వాళ్ళ మనవనికి ఉద్యోగం ఏమని చెప్పి ఫ్రీగా ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? మరి కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంది, కష్టపడి చదువుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి సావేక మాట్లాడే ప్రయత్నం చేసినట్టు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ జాబ్ పెట్టిస్తారా మీ దాంట్లో, చదివిండు మావోడు ఏమన్నా జాబ్ ఉందా అని చెప్పి అడిగినప్పుడు పెట్టిస్తా అంటే, ఇప్పుడు చాలా మంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట, ఫైళ్లు పట్టుకొని ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. గవర్నమెంట్ కొలువులు రాక ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పి. మరి వాళ్ళకి ఏంటి ఉద్యోగాలు ఏందో? మీరు పెత్తనం చేసుకుంటూ పోతే ఎట్లా? మీరు మంత్రులు కదా అని చెప్పి మీరు ఓపెన్ డిస్కషన్ చేసుకొని మీరు మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు నేనేమంటున్నా, కొండా సురేఖ గారు ఏం చేయాలా? శ్రీధర్ బాబు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలా, లేకపోతే శ్రీధర్ బాబు తోటి కాల్లో మాట్లాడాలా? అన్న ఇగో ఇట్లా జాబ్ ఉంది, మరి జాబ్ పెట్టియరాదే మా వాళ్ళది అని చెప్పి ఇట్లా అడిగితే బాగుంటుంది. కానీ సురేఖక డైరెక్ట్ ఆమె మీటింగ్లో మాట్లాడుతుంటే ఎవరు రికార్డు చేసిర్రు. ఫస్ట్ రికార్డు చేసిన పట్టుకొని తన్నాలి. ఎట్లా రికార్డు చేస్తారా భయ్ బాబు అని చెప్పి, మీరు బయట ఎందుకు రిలీజ్ చేస్తారు బాబు అని రికార్డు చేసినోడికి చెప్పాలా. మాలాంటి వాళ్ళు మాట్లాడతాం, మాలాంటి వాళ్ళు సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళని బాధ్యత మాట్లాడతాం. ఏముంటుంది దాంట్లో? మాట్లాడేదానికే కదా జనాలు మమ్మల్ని చూస్తున్నది. మేము నిజాలు వాస్తవాలు మాట్లాడి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలనేటటువంటి ఆలోచనతో కూడా తెలంగాణ సమాజం మమ్మల్ని వాచ్ చేసేది. మరి చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటుంది కదా. ఇగో ఈ వీడియో వల్ల ఒకసారి ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. కొండా సురేఖ గారి వీడియో ఇగో. అయ్యో చిన్నగా వస్తుంది కనీసం ఎవరి విన్నారు కదా. మా అన్న వాళ్ళ మనమోడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిండు, ఏమైనా జాబ్ పెట్టిస్తారా అంటే పెట్టిస్తా అని చెప్పి ఆయన చెప్పిండు. ఈ వాట్సాప్ వస్తే వాట్సాప్లో కూడా ఆమె మాట్లాడినటువంటి వీడియో ఉంటుంది. నేను దీంట్లో రాలేదు అని చెప్పి నేను పెట్టలేదు. కొండా సురేఖ మాట్లాడినటువంటి ఆ వీడియో శ్రీధర్ బాబు గారితో మీరు దీంట్లో చూడొచ్చు. వీడియో ఇప్పటిదాకా దీంట్లో పెడదాం అనుకున్నా రాలేదు. మనం ఈ అంశం పైన ఓకే టీవీ సావ్యకతో కూడా కాల్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె వర్షన్ కూడా మనం తెలుసుకుందాం. ఏం జరిగింది ఏందనేది ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దీంట్లో కూడా రావట్లేదు, కానీ దగ్గరకు వచ్చి చూపిస్తాం మీకు వీడియో. దగ్గరకు వచ్చి వీడియో చూపిస్తాం. వచ్చింది వీడియో వచ్చింది. ఇట్లా మాట్లాడుకున్నారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టిస్తా అని చెప్పి చెప్తున్నారు. అయితే కొండా సురేఖ వాళ్ళ పిఏ ఏం చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరూ సర్క్యులేట్ చేయలేదు సోషల్ మీడియాలో అంటే, సారు నేను డౌన్లోడ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలోకి వెళ్ళి. ఇగో మీకు చూపిస్తా, ఇగో ఈ వీడియో మీకు చూపిస్తా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళే ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. ఇగో ఇదేది హుస్నాబాద్ బీఆర్ఎస్ అట, ఆ సోషల్ మీడియాలో తిరుగుతుంది వీడియో. వాళ్ళే గట్టిగా వైరల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీనా అంటే, జనాల కోసం మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఛానల్ అన్నట్టేనా? కొండా సురేఖ పైన నాకు మంచి గౌరవం ఉన్నది. ఎందుకంటే సురేఖ మా వరంగల్ బిడ్డ, మాకేం ఆపదున్నా కూడా సురేఖ ఆదుకుంటుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉన్నది. సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఒకసారి ఓకే టీవీ సావ్య గారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె వర్షన్ కూడా ఒకసారి మనం తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం. ఒకసారి ఓకే టీవీ సావ్యకతో డిస్కస్ చేద్దాం. హలో హలో తిరుపతి అక్క, నమస్తే అక్క.
నమస్తే నమస్తే తిరుపతి. అక్క, కొండా సురేఖ గారు మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చినారు. కొండా సురేఖ గారు మిమ్మల్ని చంపేస్తా ఇట్లా బెదిరిస్తా ఉన్నారు అని చెప్పి ఇది ఛానల్లో ఒక వీడియో చూసినాం ఇప్పుడే. అవును, అయితే కొండా సురేఖ గారి పిఆర్ఓ ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు అనమాట. కేసు పెడతా, లీగల్ గ్రౌండ్స్, మీ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది, మీరు ఎవరికో సీక్రెట్ గా పనిచేస్తున్నట్టున్నారు. ఆ వీడియోలో తను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, కొండా సురేఖ మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ఎవరో వాళ్ళకి ఉద్యోగం కావాలని అడిగింది, దాంట్లో తప్పేముంది. సో మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడిండు అనమాట. అంటే చాట్ చేశారు యాక్చువల్ గా. సో నేనన్నాను, నేను ఏ పార్టీ కాదు, నేను వన్ సైడ్ కి నేను పని చేయట్లేదు, నేను పబ్లిక్ ఇష్యూస్ మీద నేను మాట్లాడుతూ వెళ్ళిపోతా ఉన్నా, పార్టీలతో నాకు సంబంధం లేదు. అయినా ఆ వీడియో గురించి చాలా మంది మాట్లాడినారు. ఆల్రెడీ గ్రూప్ 1 విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద అడుక్క తింటున్నారు ఉద్యోగాలు అమ్మేస్తుంటే. సో గ్రూప్ 1 విద్యార్థులు నాకు పంపించారు ఆ వీడియోని. సో దాని గురించి మాట్లాడాలి అంటే నేను మాట్లాడినాను. అండ్ మీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్ద ఛానల్ ఏదైతే ఉందో బిగ్ టీవీ, సో దాంట్లో కూడా వేసినారు కదా, అన్ని ఛానల్స్ కంటే ఫస్ట్ దాంట్లోనే వేసారు వీడియో. మరి వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి అని చెప్పి నేను అన్నా అనమాట. చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, నేను ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా నీకు, ఇక నీ కర్మ, నువ్వు వినుకుంటే నీ కర్మ, ఏ తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు అంటే. అంటే ఏమంటారు అంటే జనరల్ గా ఏమని, ఎట్లా వార్నింగ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక వాళ్ళ గురించి, కొండా సురేఖ గురించి గానీ ఏమైనా ఈ ఇష్యూ గురించి మాట్లాడద్దు, నేను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, మాట్లాడితే కనుక కేసు పెట్టేస్తా మీ మీద. ఓకే, అంటే ఏం చెప్తారు, డిలీట్ చేయమంటారు అక్క వీడియో డిలీట్ చేయమని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, కానీ డైరెక్ట్ గానే కేసు పెడతాము, అరెస్ట్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, మీరు రెడీగా ఉన్నారా లీగల్ గా పోనీకి? మరి నేను రెడీగా ఉన్నా, నేను చెప్పినాను కదా దేనికైనా సిద్ధము. నేను నా తప్పు చేసిన దొంగతనం చేసిన, లంగతనం చేసిన, మీరు ఫస్ట్ మాట్లాడాలనుకుంటే ఆ వీడియో మీ సెక్రటేరియట్ లో ఎవరైతే వీడియో తీసి పంపించినారో, ఆ వీడియో తీసి పంపించిన పట్టుకొని తనండి, ఎందుకు తీసినవరా ఆయన వీడియో అని, లేకపోతే సీక్రెట్ గా కలుసుకొని మాట్లాడాడు, ఉద్యోగాలు ఇప్పించారని బహిరంగంగా మీరు మాట్లాడి వీడియో మీరు రిలీజ్ చేసి మా బాధ్యతగా మేము మాట్లాడితే దాన్ని మీరు తప్పు పట్టడం లేముంది. ఇప్పుడు అందరూ ప్లే చేసినారు, నేను కూడా దానికి కౌంటర్ ఇచ్చిన, ఆ వీడియో కౌంటర్ ఇచ్చిన. ఒక పక్క అంటే గ్రూప్ 1 కి నేను సపోర్ట్ చేస్తున్నాను. యాక్చువల్ గా స్కామ్ జరిగిందన్న విషయం వాస్తవం, ఉద్యోగాలు అమ్ముకున్నారన్న విషయం వాస్తవము. ఈ రోజు ధర్నా చౌక్ లో కూడా గ్రూప్ 1 విద్యార్థులు ధర్నా కూర్చున్నారు అందరూ. ఓకే, సో ఏంటంటే వాళ్ళు ఇట్లా బహిరంగంగానే శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఉద్యోగాలు అమ్ముకోవడం గురించి మాట్లాడుకుంటా ఉంటే, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మా అన్న వాళ్ళ మనవడు ఉన్నాడు, ఉద్యోగంలో పెట్టియాలి మీరు అని శ్రీధర్ బాబుని అడుగుతుంది. శ్రీధర్ బాబు సరే నేను పెట్టిస్తా, సరే నేను చేస్తా, పెట్టిస్తా అని చెప్పి ఆయన చెప్తాడు. ఆ మాట్లాడిన వీడియోకి నేను మాట్లాడినా. మళ్ళీ ఏమంటాడు తర్వాత, మీ అగ్రకులాలు, ఇప్పుడు నేను ఓసీ కాబట్టి ఆయన ఏమంటాడు రివర్స్ లో, మొత్తం డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత, మీ అగ్రకులాలు మా బీసీ బిడ్డల మీద దాడి చేస్తున్నారు అన్నాడు. నేనన్నా సరే, ఆ వీడియోలో కొండా సురేఖ ఒక్కతే లేదు కదా, కొండా సురేఖ అంటే బీసీ బిడ్డ, శ్రీధర్ బాబు ఓసీ బిడ్డనే కదా, మరి అతన్ని కూడా కొండా సురేఖ కంటే ఎక్కువ నేను శ్రీధర్ బాబుని టీజ్ చేసిన కదా. అది నేను వెటకారంగా మాట్లాడినా, దాంట్లో బూతులు కూడా ఏం లేవు ఆ వీడియోలో. తెలంగాణ యాసలో నేను మాట్లాడినా. తెలంగాణ యాసను మీరు బూతులు అనుకుంటే ఎట్లా, నేను బరాబర్ ప్రతి వీడియోలో ఇట్లనే మాట్లాడినా. గతంలో బీఆర్ఎస్ గురించి మాట్లాడినప్పుడు మీరు అందరు చప్పట్లు కొట్టినారు. ఇప్పుడు నువ్వు కూడా బీఆర్ఎస్ ఓడివే కదా, అతను కూడా బీఆర్ఎస్ కి వర్క్ చేసినోడే. ఇప్పుడు నువ్వు కొండా సురేఖ దగ్గర పిఆర్ఓగా చేస్తున్నావు అంటే అట్లా అంటే అంటాడు, నేను వాళ్ళు నా క్లయింట్స్ అంటాడు. అక్క, ఇప్పుడు కొండా సురేఖ ప్రమేయం ఉందా? మీతో చాట్ చేసిన పర్సన్ వెనకాల, ఇప్పుడు మీతో చాట్ చేసిన పర్సన్ వెనకాల కొండా సురేఖ ప్రమేయం ఉందనుకుంటున్నా? ఆయన డైరెక్ట్ చెప్తుంది కదా, ఆనరబుల్ మంత్రి గారు జోలికి రావద్దు, మంత్రి చెప్పకుండా వీళ్ళు ఎట్లా పిఆర్ఓ మా మేడం జోలికి రావద్దని ఎట్లా పెడతాడు మెసేజ్? ఓకే, ఆమె చెప్తేనే పెట్టిందంట. వాస్తవానికి కొండా సురేఖ అక్క నేను అవార్డ్ ఫంక్షన్ చేసినప్పుడు కూడా వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు తను ఆప్యాయంగా పలకరించింది, కౌగిలించుకుంది. ఇంత ఫైర్ ఎక్కడికెళ్ళి వచ్చింది శ్రావ్యానికి, ఇంత ధైర్యం ఏంటి నువ్వు ఆడదాని అయి ఉండి అని చెప్పి మెచ్చుకుంది, భోజనం చేసి పోమని చెప్పింది. మరి ఈ కట్ చేస్తే ఇదంతా ఏందని నాకు అర్థం కావట్లేదు. అంటే ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ పరంగా చూసుకోవాలి గానీ వ్యక్తిగతంగా పోయి కేసులు పెడతాము అంటే బ్లాక్ మెయిల్ చేసినట్టే కదా. నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉందంటే ఏం చిట్టా ఉందా, నా ఫోన్ ట్యాప్ చేపిస్తున్నావు నువ్వు, లేకపోతే ఎవరైనా మనుషుల్ని పెట్టినావా, నా మీద నిఘా పెట్టినావా, ఏం చేస్తున్నారు మీరు, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని అన్నా నేను.
లైవ్ లోనే మాట్లాడాను కదా నేను. ఓకే ఓకే నిన్న నైట్. ఓకే. సో మాట్లాడుతూ ఇంకో 2-3 చెప్పినా నేను ఎక్స్ట్రా. ముందు ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం స్కామ్ జరిగింది. వెబ్సైట్ 14 years నుంచి వెబ్సైట్ లో ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన ఛానల్ ని మన తెలంగాణ ఎన్రోల్మెంట్ వెబ్సైట్ ప్రమోట్ చేస్తుంది. ఓకే ఓకే, ఆ లైవ్ లో చూపించిన. అండ్ అట్లాగే అనూప్ అనే పర్సన్ ని కొండా సురేఖ ప్రైవేట్ సెక్రటరీ లెటర్ పెట్టి అతను సస్పెండ్ అయ్యాడు, లంచగొండి అవుట్ సోర్సింగ్ జాబ్. ఆయన కాంట్రాక్ట్ December 24 తోటి అయిపోయింది. అయిపోతే ఇతను కొండగట్టు ఈఓకి ప్రైవేట్ సెక్రటరీ, కొండా సురేఖ ప్రైవేట్ సెక్రటరీ లెటర్ పెట్టిండు. లెటర్ పెట్టి ఇతనికి 5 నెలల జీతం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాడు. అతను ఇప్పుడు సీక్రెట్ గా ఎన్రోల్మెంట్ కమిషనర్ లో పనిచేస్తున్నాడు ఆఫీస్ లో. సస్పెండ్ అయిన వ్యక్తి మళ్ళీ ఆఫీస్ ఎట్లా పనిచేస్తాడు నీకు ఎన్రోల్మెంట్ లో? అది కూడా కొండా సురేఖ లెటర్ పెట్టుకుని ప్రైవేట్ సెక్రటరీ మీద. సో ఇట్లా దీని గురించి మాట్లాడండి మీకు దమ్ము ఉంటే. ఇవన్నీ క్వశ్చన్ చేస్తే కేసులు పెడతామంటే, అంటే క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కడు బీఆర్ఎస్ ఐటీ సెల్ అని అర్థమా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే మమ్మల్ని ఇంకా ఛానల్ ఆఫీస్ లోకి మా రిపోర్టర్ అని కూడా రానియట్లేదు. ఓకే, మొన్న అసలు మా మైక్ నే లోపల రానియట్లే. వాళ్ళు రానియరు, కాంగ్రెస్ వాళ్ళు రానియరు, బీజేపీ వాళ్ళు అట్లా దాడులు చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కడికి ఆశామాష అయిపోయింది ప్రజా సమస్యల గురించి మాట్లాడేటోళ్ళు. మీరు మాట్లాడేటోళ్ళు మాట్లాడనియరు. ఫైనల్ ఏం చెప్తారు? కొండా సురేఖ పిఏ చేసిన చాటింగ్ వ్యవహారంలో మీరు ఏం చెప్తారు? మీరు పక్కా కొండా సురేఖ గారు వెనకాల ఉన్నారంటారా? ఆయన మిమ్మల్ని బెదిరించిన తీరు ఉన్నారని అనుకుంటున్నా. ఎందుకంటే మంత్రికి తెలియకుండా ఈయన ఎట్లా పెడతాడు డైరెక్ట్ గా బహిరంగంగా? ఎట్లా పెడతాడు? వాస్తవానికి మా అన్నయ్య కూతురు మ్యారేజ్ లో ఉన్నా ఇప్పుడు నేను. ఓకే, సంగీత్ ఫంక్షన్ లో ఉన్నా. ఆ రోజు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు, లిఫ్ట్ చేయకుండా చాట్ చేశాను ఎందుకంటే మైక్ సౌండ్స్ కినపడదని చెప్పి. సో ఫైనల్ ఏం చెప్తారు కొండా సురేఖ గారి వ్యవహారం పైన? కొండా సురేఖ అనే వ్యక్తి మహిళలకి సపోర్టివ్ ఉంటది. ఎందుకంటే గ్రౌండ్ నుంచి చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి తను. ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ నుండి ఈ స్థాయి వరకు వచ్చింది. అటువంటి తను వాళ్ళ టీం మెంబర్స్ వల్ల చాలా తనకు తెలిసి జరుగుతుందా ఆ శాఖలో స్కాములు, తెలియకుండా జరుగుతుందో తెలియదు. బట్ వాళ్ళ టీమ్ లో మొత్తం కూడా కల్ప్రిట్సే ఉన్నారు. ఓకే, తను ఆ మెసేజ్ లో క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్స్ నేను చూపించిన దాంట్లో హానరబుల్ మంత్రి ఇస్తున్న వార్నింగ్ అని మెసేజ్ ఉంది కదా క్లియర్ గా. మా మంత్రి గారు చెప్పారు దీని గురించి మీరు మాట్లాడితే యాక్షన్ తీసుకుంటామన్నారు అని ఈయన పెడుతున్నాడు. ఎవరు పెట్టినాడు మెసేజ్? నేను స్క్రీన్ షాట్స్ పంపిస్తాను మీకు కావాలంటే, పంపిస్తాను. సో ఇట్లా నేను ఏమంటున్నానంటే ధర్మబద్ధంగా మేము కొట్లాడుతున్నాము. ఉద్యోగాల గురించి మాట్లాడి మీరు తప్పు చేశారు. ఎందుకని ఆల్రెడీ Group 1 విద్యార్థులు రోడ్ల మీద కూర్చున్నారు. నేనేమన్నా ఫైనల్ గా నేను ఒక మెసేజ్ పెట్టా, లింక్ పెట్టి Group 1 గురించి మేము కొట్లాడుతున్నాము, మీరు బీసీ బిడ్డ అగ్రకులాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇష్యూ గురించి మాట్లాడితే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా. సో మరి బీసీ బిడ్డలు కూడా ఉన్నారు కదా, మరి ఉద్యోగాలు అమ్ముకున్న వాళ్ళు, అన్యాయం అయిపోయిన వాళ్ళలో అట్లీస్ట్ బీసీ బిడ్డల తరపున మరి మా కొండా సురేఖ మాట్లాడమని చెప్పండి అని నేను లాస్ట్ రిప్లై ఇచ్చాను వాళ్ళకి, లింక్ షేర్ చేసి. సో అది నేను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, నీ మీద లీగల్ గ్రౌండ్స్ కేసు పెడతాము, నీ ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర ఉంది అన్నాడు. మరి అది ఏ ఇన్ఫర్మేషన్, దేని గురించి చెప్తున్నాడు? నాకా ఎవరితో లింకులు లేవు. ఐ మీన్ బీఆర్ఎస్ వాళ్ళు కనెక్షన్స్ ఏం లేవు. అందరికి కూడా తెలుసు, తెలంగాణ ప్రజలందరికి తెలుసు. ఎందుకంటే బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడతాను, కాంగ్రెస్ గురించి మాట్లాడతా, బీఆర్ఎస్ గురించి మాట్లాడతా, అందరి గురించి మాట్లాడుతూ వెళ్ళిపోతా ఉన్నాను. నాకు ఏ పార్టీ సపోర్ట్ కూడా నాకు లేదు. ఓకే, సో నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ టైంలో ఇవన్నీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. కేసు పెడితే పెట్టుకో, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పిన నేను. మీ స్లాంగ్ లో, నా స్లాంగ్ లో. ఒకసారి నాకు స్క్రీన్ షాట్ కూడా పంపండి అక్క. సో మీరు ఏదన్నా జాగ్రత్తగా ఉండండి అక్క, మీకు మద్దతుగా మేము ఖచ్చితంగా ఉంటాం అక్క. థ్యాంక్ యూ. ఇప్పుడే పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే టీవీ సావ్య అక్క అసలు జరిగిన కథ ఏందో మీకు చూపిస్తా. ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోకు సంబంధించినటువంటి వ్యవహారంలో సావ్య అక్క మాట్లాడుతుంది. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే మీకు ఆ వీడియో చూపించిన. మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఉద్యోగం అడగడం తప్ప అని చెప్పి కొండా సురేఖ వాళ్ళ పిఏనట. పిఏ గారు జర్నలిస్ట్ సావ్య గారికి కాల్ చేసి మెసేజ్ చేసి ఆ మెసేజ్లో బెదిరిస్తూ ఉన్నాడు అనేది సావ్య యొక్క వర్షన్. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సరే, ఏమన్నా ఉంటే ఈ బెదిరింపులు కాకుండా ఏమన్నా లీగల్గానే వెళ్ళాలా. ఎవరు సీతాకాక పిఆర్ఓ అని ఉంది, 2 సార్లు కాల్ చేసిండు 9:31 తర్వాత హాయ్ టెల్ మీ ఎట్ ఫంక్షన్ అని చెప్పి ఉంటే తర్వాత ఆయన లింక్ పెట్టినట్టున్నారు. లింక్ పెట్టి ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు పర్సనల్ రిక్వెస్ట్ టు ద ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు టు హెల్ప్ ద అన్ఎంప్లాయిడ్ యూత్. వాట్ యంగ్ రైట్ దట్ ఆర్ యూ పుషింగ్ బీఆర్ఎస్ స్పాన్సర్డ్ పొలిటికల్ నెరేటివ్స్ అని చెప్పి బీఆర్ఎస్ స్పాన్సర్డ్కి సంబంధించినటువంటి ఛానల్ ఏదంటే ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పార్టీ. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ లీడర్స్, ఆల్ పార్టీ స్కామ్స్ రిలేటింగ్ ఇదేంది
సైండికేట్ పాలిటిక్స్ హూ కెన్ క్రాస్ చెక్ మై ఛానల్ ఆల్ ద న్యూస్ అని చెప్పి ఆమె పెట్టింది. తర్వాత పుషింగ్ అపోనెంట్ నెరేటివ్స్ డు నాట్ కమ్ అండర్ జర్నలిజం. ఈజ్ ఎనీథింగ్ రాంగ్ వాట్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ వాట్ హానరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు హ్యాస్ సెడ్. ఆమె చెప్పింది తప్పుందా అని చెప్పి వాళ్ళ పిఏ చెప్తున్నాడు. తర్వాత హౌ కెన్ యూ penetrate the BRS narrative other than BRS handles nobody has pushed that content. BRS వాళ్ళు ఎవరు పుష్ చేయలేదా కంటెంట్ అని చెప్తా ఉన్నాడు. ఆర్ యూ వర్కింగ్ ఫర్ దేర్ IT cell? Then you openly work. We have not issue at all in the name of journalism. We don't allow the type of conspiracy political narratives. Please note అని చెప్పి ఆయన పంపిన తర్వాత సావ్యక కూడా రాస్తూ వచ్చింది. ఫైనల్ రైటింగ్ టు సావ్య. ఫైనల్ ఏంటిది, ఫైనల్ వార్నింగ్ సంథింగ్ ఏదో ఉంది. మరి ఎందుకు మరి ఇట్లా పంచాయతీ వచ్చిందనేది మనకు తెలుస్తలేదు. మరి ఒక బీసీ బిడ్డ మీద మీ అగ్రకులాల దాడికి సమాజం చూస్తుంది అట. ఇట్స్ ఆల్ లైక్ టేక్ ఎనీవన్స్ ఒపీనియన్ టు గెట్ దిస్ నో అని చెప్పి తర్వాత చాలా ఉన్నాయి ఈ చాటింగ్స్లో. తర్వాత సావ్యక అంతా కూడా ఆమె ఛానల్లో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేసింది. దాదాపు ఒక 5-6 స్క్రీన్ షాట్ 10 స్క్రీన్ షాట్స్ దాకా ఉన్నాయి. కొండా సురేఖ వల్ల PRO ఇచ్చినటువంటి మెసేజ్లు అట. మరి అగ్రకులాలు ఏందో, మరి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అగ్రకులాలు అయితే వేరేటోళ్ళు అయితే ఏముంది, దానికి ఏముంటుంది మాట్లాడడానికి. సురేఖ గారు పోయి శ్రీధర్ బాబు గారికి చెప్పినారు. శ్రీధర్ బాబు గారు ఆయన కూడా సావ్యక శ్రీధర్ బాబు గారు వాళ్ళిద్దరు సేమ్ క్యాస్ట్. సో క్యాస్ట్తో పని లేదు కదా ఇక్కడ. సరే కొండా సురేఖ గారు బీసీబీడే కావచ్చు, క్వశ్చన్ చేయడం తప్పు కాదు కదా. సరే అట్లా మెసేజ్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో మనం కొండా సురేఖ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే లీగల్గా వెళ్ళండి, కానీ ఇట్లా బెదిరింపులు అనేది కరెక్ట్ కాదు, వార్నింగ్లు ఇట్లా ఇవ్వకూడదు. సరే ఆమె ఏమైనా తప్పు చేస్తే లీగల్గానే ఆమె పైన యాక్షన్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి.